హాయ్ ఫ్రెండ్స్, నవీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించిన రాణా దగ్గుబాటి, కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన నీలిరా అంటే పొడవైన రాత్రి అని అర్థం. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. శ్రీలంక తమిళుడైన సోమేంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ మొత్తం ఓ పెళ్లి చుట్టూ జరుగుతూ ఉంటుంది. ఈ కథ 1988లో ఓ పల్లెటూరులో ఓ ఇంటి చుట్టూ జరుగుతూ ఉంటుంది. ఆ ఇంట్లో వాసుకి అనే అమ్మాయికి పెళ్లి కుదురుతుంది. ఆ పెళ్లి 2 రోజుల్లో జరగబోతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ వాళ్ళ ఇంటి తలుపులు తడతారు. లోపల లైట్లు వేసుకోమని, బయట మాత్రం లైట్లు ఆపేయమని చెప్తారు. తినడానికి వాళ్ళకి ఏదైనా కర్రీ అడుగుతారు. అయితే వాళ్ళు మ్యాప్ ప్రకారం తప్పుడు లొకేషన్కి వచ్చారని తెలుసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళని రెబల్స్ చుట్టుముడతారు. ఆ తర్వాత వాళ్ళని కాపాడుకోవడం కోసం ఇండియన్ ఆర్మీ ఆ ఇంట్లోకి వెళ్తుంది. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో రెబల్స్కి సపోర్ట్ చేస్తున్నారా, ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తున్నారా తెలుసుకోవడం కోసం ఇండియన్ ఆర్మీ ఏం చేసింది, అసలు యుద్ధం దేనికి, శాంతి కోసమా, రక్తపాతం కోసమా అన్నది ప్రేక్షకులు తెలుసుకునేలా చేశాడు దర్శకుడు. ఎక్కడా మీకు అసభ్యకర సన్నివేశం ఉండదు, భారీ వైలెన్స్ ఉండదు, రక్తపాతం ఉండదు. ఈ సినిమా క్లైమాక్స్ కూడా మనం ఊహించినట్లు ముగుస్తుంది. చూడడానికి కొంచెం ఆర్ట్ ఫిల్మ్లా అనిపించిన మంచి సబ్జెక్ట్ ఉంది. క్లైమాక్స్ని రక్తపాతం లేకుండా మానవత్వంతో ముగించడం హైలైట్. రెబల్స్ క్యారెక్టర్ పోషించిన వ్యక్తులు కూడా బాగుంటారు. అలాగే ఓ గదిలో పిచ్చిపట్టిన అమ్మాయిగా ఓ అమ్మాయిని భావించి గదిలో బంధిస్తారు. ఆ అమ్మాయి వాకీ టాకీలో రెబల్ గొంతు విని అతన్ని ఆమె ప్రేమికుడిగా గుర్తిస్తుంది. అతను కూడా గుర్తించి ఆమెకు దూరంగా వెళ్ళిపోతాడు. ప్రేమ లేదు, శాంతి లేదు, మొత్తం రక్తపాతం. ఈ యుద్ధం ఎందుకు అని చెప్తుంది ఈ కథ. తక్కువ బడ్జెట్లో ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా అవసరమైన సన్నివేశాలతో మాత్రమే ఈ సినిమాని తీయడం విశేషం. ప్రస్తుతానికి తమిళ్లో రిలీజ్ అయింది, థియేటర్లో రిలీజ్ అయింది. చూసిన అందరినీ ఆకట్టుకుంటుంది ఈ సినిమా. నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ కానీ, ఇండియన్ ఆర్మీలో కొంచెం దూకుడుగా ప్రవర్తించే ఓ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, అతని నటన కానీ ఆకట్టుకుంటాయి. అలాగే చంపుకునేంత వరకు వచ్చి చంపుకోకుండా సామరస్యంతో విడిపోయే రెబల్స్, ఇండియన్ ఆర్మీ క్లైమాక్స్ సీన్ అదిరిపోతుంది. బాగా తీశారు. పెళ్లికి ఇండియన్ ఆర్మీ నుంచి, రెబల్స్ నుంచి పర్మిషన్ తీసుకొని ఆ ఏరియాలో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారో ఆ టైంలో అర్థం చేసుకోవచ్చు. గదిలో బంధించబడిన అమ్మాయిగా రూపా కొడవయూర్ బాగా చేసింది. అలాగే ఇంటికి పెద్ద అయిన స్త్రీగా నటించిన ఆవిడ స్వాతి కృష్ణన్ అనుకుంటా పేరు, ఆవిడ కూడా చాలా బాగా చేసింది. ఫోటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. చీకట్లోనూ డిమ్ లైట్లోనూ అప్పట్లో వాడిన ఆరెంజ్ కలర్ బల్బులతోనూ తీశారు, లైటింగ్ పెట్టి చాలా బాగా తీశారు. ఎడిటింగ్ కూడా చాలా క్రిస్ప్గా ఉంది. 90 నిమిషాల్లో సినిమా అయిపోవడం ప్లస్ పాయింట్. ఖచ్చితంగా ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?